ఈ మనిషి యొక్క ఆశకు అంతు అనేదే లేదు. ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడికన్నా అలంబుద్ధి అనేది వస్తున్నదా? రావటం లేదు. ఇక ఆ అలంబుద్ధి అనేది రానందువల్ల ఎంత అన్యాయం మార్గానికి పోవాలనో అంత అన్యాయం మార్గానికి పోతున్నాడు. కానీ దానివల్ల వాడికి ఒరిగేదేం లేదు, కేవలం పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. అన్యాయం చేయకూడదు అని శాస్త్రం చెప్పింది, దాని వైపునే వీడు మొగ్గు చూపుతున్నాడు. నేతి శృతి విషయత విశ్వమాధుర్య హేతు. అన్యాయం చేయకూడదని దేన్నైతే శాస్త్రం చెప్పిందో అటువైపే వీడు మొగ్గు చూపుతున్నాడు. అలాగే వైధాదన్నాదపి కిమధికం పర్యుదస్తేషు భోజ్యం. వైధాదన్నాదంటే ఇంట్లో తల్లో భార్యో వంట చేసి ఈశ్వర పూజ చేసి ఈశ్వరుడికి నైవేద్యం చేసి దాన్ని భుజిస్తే అది పవిత్రమైనది అవుతుంది, అది పవిత్రమైన ప్రసాదం అవుతుంది. కానీ ప్రతివాడికి ఆ ఇంట్లో మడిగా వంట చేయటం, శివపూజ చేయటం, ఈ భగవంతుడు నైవేద్యం చేసిన దాన్ని తీసుకోవటం అనే దాంట్లో రుచి లేదు. కటిక్కిన హోటల్కి పోయి తింటే అక్కడ రుచి, అక్కడ ఉండే రుచి ఇంట్లో మా అమ్మ చేస్తే మా ఆవిడ చేస్తే ఉండదండి. దాన్ని శాస్త్రం నిషేధించింది. నాపణీయమన్నమశ్నీయాత నిషేధించేసి అన్న విక్రయం చేసే చోట అన్నం తినకూడదు అని. అయ్యో, ఎవరిని హోటల్ వాళ్ళు ఏమని అనుకుంటారు? శాస్త్రంలో విషయం చెబుతున్నా. నాపణీయమన్నమశ్నీయాత అని ఉండంగా అది వీడికి చాలా ఇష్టం అవుతున్నది. ఈ విధంగా మనిషి యొక్క ప్రవృత్తి, అలాగే ఆ మూడో పాదం కూడాను, ఈ విధంగా మనిషి యొక్క ప్రవృత్తులను చూస్తుంటే శాస్త్రం దేన్ని నిషేధించిందో అదే చాలా రుచిగా ఉన్నది అని అంటే ఇక మనం ఏం చెప్పాలి?